వాడికి అకౌంట్స్ ఫ్రీజ్ అయితే వాడి పిచ్చి పిచ్చి వాగుడు తగ్గుతుంది. అంటే సోషల్ మీడియా అకౌంట్స్. అలాగే డబ్బుల గురించి వాగుతున్నాడు కాబట్టి డబ్బులు కూడా ఫ్రీజ్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ ఆటోమేటిక్గా డబ్బు మదం పోతుంది. కళ్ళు నెత్తి మీద ఉన్న నేల మీదకి వస్తాయి. శివాజీ గారి టాపిక్ని హైజాక్ చేసి ఏదో పెద్ద హీరో అవుదాం అనుకున్నాడు. ఆ హీరో కాస్త జీరో అయ్యాడు. పోలండి, ఏదైనా ఆయనకి మంచి జరిగింది. శివాజీ గారు ఆయన ప్రక్కకి వెళ్ళిపోయారు. వీడు అనవసరంగా వచ్చి ఇరుక్కొని వాడంతా వాడిపోయి వాడే తవ్వుకున్నాడు. హీరో శివాజీ చేసిన కామెంట్స్ ను సపోర్ట్ చేస్తూ యూట్యూబర్ నాన్ వెయిట్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో హిందూ దేవతలు అవమానించేలా ఉన్నాయి అంటూ అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మనతో మాట్లాడడానికి నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణ్ ఉన్నారు. వెధవలకి క్షమాపణలు చెప్పాలని కానీ ఏ విధంగా స్పందిస్తే ఏ విధంగా ఉంటుంది చర్య అన్నది అర్థం కాదు. వాడు ఏదైతే అనుకున్నాడో అదే చేస్తాడు. వాడు మూర్ఖుడు కాబట్టి అలాంటి మూర్ఖులకి మాటలతో చెప్తే సరిపోదు, చేతలతో చెప్పాలి. కాబట్టి మన పని మనం చేస్తున్నాం. వాడి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు నిన్న కూడా ఐటీ సెక్షన్ 69A అది పెడితే వాడి తాలూకా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. అది చేయించవచ్చు దాని ద్వారా. అది మనకి పెట్టలేదు. అప్లికబుల్ అవ్వాలని ఇంప్లిమెంట్ చేయాలని అడగడానికి వెళ్ళాం. అదే కాకుండా BNS 106 అది కూడా వాడి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. దాంతో ఆ రెండు నేను చేయమని పోలీసు వారిని మళ్ళీ కోరాను. పంజాగుట్ట పోలీసులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి త్రూ మనకి ఎలాంటి మీడియా ఏంటంటే మనకి మీడియా వాళ్ళే పోలీసు శాఖ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అంటే సిపి గారికి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అక్కడి నుంచి కేంద్రానికి అలా వెళుతుంది. మనం కూడా అన్నీ కూడా పంపించాలి. మళ్ళీ మేము అన్ని పోస్టులు చేస్తాం, స్పీడ్ పోస్టులు చేస్తాం. అన్నీ మేము చేసినప్పటికి కూడా వారి ద్వారా వెళ్తేనే అది ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. కాబట్టి మళ్ళీ నేను వెళ్ళిచ్చాం. వీళ్ళని అడిగాము. వీళ్ళు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అవన్నీ అవుతాయి. వాడికి అకౌంట్స్ ఫ్రీజ్ అయితే వాడి పిచ్చి పిచ్చి వాగుడు తగ్గుతుంది. అంటే సోషల్ మీడియా అకౌంట్స్. అలాగే డబ్బుల గురించి వాగుతున్నాడు కాబట్టి డబ్బులు కూడా ఫ్రీజ్ చేస్తే ఆ అకౌంట్స్ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఆటోమేటిక్గా డబ్బు మదం పోతుంది. ఆటోమేటిక్గా కళ్ళు నెత్తి మీద ఉన్న నేల మీదకి వస్తాయి. అది చేయాలని మా ప్రయత్నం. అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాను నేను. చేయలేదండి. ప్రాసెస్ అప్పుడే వెంటనే కాదు. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. మెల్లగా వెళ్తుంది. మెల్లగా పై వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు చెప్తారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు, యూట్యూబ్ కూడా రాసి ఉంటారు నాకు తెలిసి. అన్నీ రాస్తారు అన్ని మాధ్యమాలకి. సో అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వాడికి బ్లాక్ అయిపోవాలని మా ఉద్దేశం. ఇంతేకాకుండా వివిధ దేశాల్లో ఉన్న ప్రతి హిందువు కూడా మీరు రిపోర్ట్ చేయండి, అక్కడ కూడా మీరు కేసు పెట్టండి, ప్రతి ఒక్కరూ మేల్కోండి. ఇప్పటికే నాకు చాలా దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. కంటిన్యూగా వాళ్ళతో నేను ర్యాపో మెయింటైన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే వాడు అక్కడ కూడా ఖచ్చితంగా వాడి గురించి కేసులు అయితే ఆటోమేటిక్గా ఏమంటారు దాన్ని కంప్లైంట్లో వెలుగు రావాలి. ఆ కంప్లైంట్లో వెలుగుగా వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు అన్నీ కూడా ఆలోచిస్తాయి. ఇక్కడ ప్రభుత్వం, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా స్పందిస్తున్నారు అంటే చాలా ఇది మంచి ఆనందమైన విషయం నాకైతే. ఎందుకంటే వారందరూ నాకు ఫోన్లు వస్తున్నాయి, నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో. వాళ్ళు బాధపడుతున్నారండి తెలుగు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా. ఎందుకంటే మేము అక్కడ చాలా కట్టుబొట్టు మా చీర సంస్కృతి సంప్రదాయాన్ని మేము వదలలేదండి. ఏ రోజు మేము పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ మా వాళ్ళు ఎవరు తిరగలేదు. మేము ఇండియా నుంచి వచ్చాము, రిప్రజెంటేషన్ చేస్తున్నామని ఒక బాధ్యతతో ఉంటాము. వాడు మమ్మల్ని అన్న మాటలు మాకు బాగా కలిసి వేస్తున్నాయి, చాలా బాధ పెడుతున్నాయి మమ్మల్ని. కాబట్టి ఈ రోజు మేము కంప్లైంట్ చేస్తామని చాలా మంది ముందుకు వస్తారు. ఆల్రెడీ ఆస్ట్రేలియా నుంచి తెలుసు మీకు, వారు రెడీ చేశారు. మిగిలిన దేశాల్లో కూడా వస్తాయి. మీరు చూస్తూ ఉండండి. వాడు అన్ని దేశాల్లో వాడి మీద ఎలాంటి అంటే వ్యతిరేకత ఉందో మీరు కొద్ది రోజుల్లో చూస్తారు. వాళ్ళు కూడా మమ్మల్ని నన్ను ఒకటే అన్నారు, మీరు చేసిన పని మంచి పని, మీరు చేసిన దానికే మాకు ఉత్సాహం వచ్చింది, మేము చేస్తాం అని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎలా అయినా ప్రయత్నం చేసి వాళ్ళు కూడా చేయిస్తే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అక్కడ అందరూ కలిస్తే వాడు ఇంకా ప్రపంచ యాత్రికుడు అన్నాడుగా. ప్రపంచ యాత్రికుడికి ప్రపంచం అంతా కూడా శత్రువులు ఉన్నారు. నీకోసం ఇంత బాధ ఉంది, ఇంత బాధపడుతున్నారు, ప్రపంచం అంతా కూడా బాధపడుతున్నారు. యాత్రికుడు కానీ వెళ్తావు కదా, ఏ దేశానికి వెళ్తావు అక్కడే నేను అరెస్ట్ చేయిస్తారు అన్నది వాడికి అర్థం కావాలి. అదే నా ప్రయత్నం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్ చేసింది శివాజీ, నటుడు శివాజీ. కానీ దీనికి సపోర్ట్ చేసి దీంతో మాట్లాడింది నాన్ వెజ్. మాట్లాడుతూ గరికపాటి గారి మీద కూడా కామెంట్ చేశారు. కానీ వివాదం శివాజీ వివాదం అని తప్ప ఈయన మీద మొత్తం తిరిగింది. అంటే వీడు హైజాకర్ అండి. జనరల్గా వీడు ఒక హైజాకర్. ఇంతకుముందు మీరు బెట్టింగ్ యాప్స్ విషయం కూడా చూడొచ్చు. వాడు ఎక్కడైనా ఏదైనా మంచిది ఏదైనా ఉంది అంటే ఇది నాకు సబ్స్క్రైబర్స్ని తెచ్చి పెడుతుందేమో అని అలా వెళ్తాడు. ఫస్ట్ వాడు హైజాక్ చేస్తాడు. సేమ్ శివాజీ గారు ఇది పోలండి, ఏదైనా ఆయనకి మంచి జరిగింది. శివాజీ గారు ఆయన ప్రక్కకి వెళ్ళిపోయారు. వీడు అనవసరంగా వచ్చి ఇరుక్కొని వాడంతా వాడిపోయి వాడే తవ్వుకున్నాడు.
సో అంటే పాపం పండాలి. కొంతమంది వెధవులకి పాపం పడితే వాడు చేసిన అకృత్యాలు భగవంతుడు క్షమించాడు చిన్నపిల్లల్ని అనిపించానన్నాడు. అవన్నీ వీడియోలు చేశాడు. వేరే ఎక్కడైతే దుబాయ్లో అట్లాంటి ప్రదేశాల్లో ఇక్కడ ప్లేస్లో మంచి అమ్మాయిలు దొరుకుతారని చెప్పాడు. ఇలాంటివన్నీ ఏంటండి మరి? ఇవన్నీ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా. ఇవన్నీ మనకి కట్టేస్తాయన్నమాట. మనకి అలా కర్మ రిటర్న్స్. అందుకే వాడి కర్మ వాడిని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఇండియాలో పడైపోతుంది. ఖచ్చితంగా వాడు వస్తాడు, వాడిని రప్పిస్తాం. శివాజీ గారి టాపిక్ని హైజాక్ చేసి ఏదో పెద్ద హీరో అవుదాం అనుకున్నాడు. ఆ హీరో కాస్త జీరో అయ్యాడు, జీరో అవుతాడు కూడా. ఇంకా వాడు కంప్లీట్గా వాడు తనకి అకౌంట్స్ అని బ్లాక్ అయిన రోజు వాడికి భారతీయుల పవర్ ఏంటో, ఆడపిల్లల శక్తి ఏంటో, ఎవరిని ఎలా ఎప్పుడు మాట్లాడాలో, నోటి దురద ఉంటే ఏమవుతుందో, ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధంగా జరుగుతుందో పనిష్మెంట్ తెలుసు. నాన్ వెజ్ నుంచి వచ్చే వీడియోలో ఎలాంటిది అది ఉన్నాడు. నేను సీతమ్మతల్ని ఏమీ అనలేదు, నన్ను అన్సబ్స్క్రైబ్ చేసినా కానీ నాకేమి ఒరిగేది లేదు పోయేది లేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. వీడియోలు కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాడు. మళ్ళీ సీతమ్మ తల్లిని ఏమన్నాడో లేదు మీరు చూశారు. వాడు చెప్తే అయిపోదుగా, ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు నువ్వేదో మాట్లాడితే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. నువ్వేం మాట్లాడేవి ఏమన్నావు అన్నీ అందరికీ తెలుసు. సో నువ్వేం చేసావో తెలిసినప్పుడు నీ గురించి మళ్ళీ మేము అన్నిసార్లు సీతమ్మ తల్లిని అన్నావు కాబట్టి ఈరోజు అనుభవిస్తావు. మళ్ళీ ఒక ఫోన్ కొని నేను డబ్బులు వచ్చాయి మీ వల్లే, మీరు అందరూ చూడడం వల్ల వచ్చాయి. సో సీత అని ఫోన్ పేరు పెట్టాను, ఆరెంజ్ కలర్లో ఉంది, బత్తాయిలను ఆడుకుంటాను అంటున్నాడు. మరి ఎవరి గురించి అంటున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వాడు? సీతమ్మ తల్లి ఏమని కూడా మళ్ళీ ఫోన్కి సీత అని పేరు పెట్టడం అంటే వాడి ఉద్దేశం ఏంటి? సో మీకు అర్థమైందా? వాడు పెదమ వెధవ, వేస్ట్ ఫెలో, ఆడ పెద్ద ఏమంటారు దాన్ని, ఇంకా నాకు బూతులు రావు అంటే వచ్చినా కూడా నేను ఆపుకుంటాను, ఎందుకంటే నేను సంస్కారవంతంగా పెరిగాను కాబట్టి. సో వాడికి ఏ టు జెడ్ ఏముంటే అన్నీ వేసేసుకోండి, అంత వెధవ అంతే. అలాంటి వెధవ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని నాకు తలనొప్పిగా ఉంది. నాకు ఆల్రెడీ ఈ పనులన్నీ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టి రామాయణం పెట్టించే సప్తాహం. రామాయణం అంటే ఏంటి, సీతామాత విలువ ఏంటి, రామాయణం యొక్క మన ఇతిహాసం యొక్క విలువ ఏంటి, మన గౌరవం ఏంటి, మన భారతీయత ఏంటి, మన సంస్కృతి ఏంటి, రామాయణ మహిమ ఏంటి, సీతారాముల ఆదర్శ దాంపత్యం ఏంటి అని రామాయణ సప్తాహం పెట్టాను నేను హరికథ రూపంలో. ఆదిభట్ల నారాయణదాస్ గారి వర్ధంతి సందర్భంగా నేను కూడా మొన్న హరికథ చెప్పాను. సో ఇప్పుడు చివరి వరకు రామాయణం వింటున్నారు అందరూ వచ్చి. ఎందుకంటే ఆ దిక్కుమాల భాష అంతా వాడి మాట విని రాముణ్ణి సీతని అన్నాడా లేదా వాడికి తెలుసు. వాడి బొంద వాడి భోషణం. ఆ సీతామాత గురించి అన్న మాటలు అయితే విని ఆ ప్రక్షాళన అవ్వాలి, మా చెవులు తుప్పులు వదలాలని రామాయణం పెట్టుకున్నాం. అంటే మేము ఇంతగా రాముణ్ణి మేము ఆరాధిస్తాం. రాముని వారం మాకేమి విచారం, స్వామిని ఇదే భారం మా స్లోగన్. వాడిని వదలమండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, వాడికి కర్మ పండింది, వాడి కర్మ వాడికి కట్టి కుడుపుతుంది. ఖచ్చితంగా వాడిని పట్టి వదలదు కర్మ ఎవ్వరు చేసుకుంటే వాడు అనుభవించాలి. వాడు చేసుకునేది ఇప్పుడు అనుభవిస్తాడు. అది కళ్యాణి రూపంలో వచ్చింది, కళ్యాణి వెనకున్న హిందువుల రూపంలో వచ్చింది, కళ్యాణి వెనక ఎవరైతే ఇప్పుడు ముందు నడుస్తూ ఇంకా కేసులు పెడతారో వాళ్ళందరి రూపంలో వచ్చింది, బయట విదేశాల్లో ఉన్న భారతీయుల రూపంలో వచ్చింది. వాడి కర్మ ఈరోజు వాడికి కర్మ పండింది కాబట్టి ఇలా అయింది. వాడు ఏదో అనుకున్నాడు హీరో అవుదామని జీరో అయిపోయాడు. నాన్ వేస్ట్కు న్యాయపరంగా శిక్ష పడేంత వరకు హిందూ సంఘాలైనా కరాటి కళ్యాణ్ గారైనా కానీ చివరి వరకు నిలబడతారా, ఫైట్ చేస్తారా? ఎస్, ఖచ్చితంగా నిలబడ్డాను కాబట్టే కదండి రోజు ఒక దగ్గర వెళుతున్నాను నేను. మధ్యలో దీన్ని డివేట్ అవ్వడం కానీ వదిలేయడం కానీ ఉంటుందా? నాన్ వేస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా శిక్ష పడుతుందా? ఏమండి, శిక్ష పడడానికి మా ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయి అన్నీ చేస్తాం. వాడు ఏం చేసుకున్నా నా ప్రయత్నమే తాపను. శిక్ష పడడానికి ప్రయత్నం ఒకసారి నేను పట్టుకుంటే వదలను. మీ కృష్ణుడి విషయం చూశారు ఇంతకుముందు. నన్ను ఎన్ని అన్నా కూడా నేను ఒక్కదాన్ని నిలబడి ఎంత గట్టిగా ఇప్పుడు కూడా అదే స్టాండ్ తీసుకున్నాను. నేను స్టాండ్ గట్టిగా తీసుకుంటే నన్ను ఎవ్వరు ఏ విధంగా ఇచ్చారు. ఆల్రెడీ మొదలుపెట్టారు లెఫ్టిస్టులు, అంబేద్కరిస్టులు అందరూ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చేసుకోండి, మీరు ట్రోల్ చేసేది ఎందుకు డైవర్ట్ చేయడం? నో డైవర్షన్. నాకు కాన్సన్ట్రేషన్ అన్వేష్ భారత్కి రావాలి, వాడికి శిక్ష పడాలి, అదే ఉంది మైండ్లో. వాడు అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వాలి. నేను అదే పెట్టుకున్నాను, నాకు అదే లక్ష్యం కనిపిస్తుంది. నేను అదే చేసే వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఏమన్నా నేను